ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రేపు ఎల్లుండి జరగనున్న రైతు మేళా రైతు ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి రానుండటంతో జిల్లాకు చెందిన మంత్రులు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులు తెలిపేలా రైతులు మేళా నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు రైతులు ఆశీర్వాద సభకు రానుండటంతో జిల్లా కలెక్టర్, సిపి, ఇతర శాఖల అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో పెద్ద ఎత్తున రైతు మేళ అలాగే రైతు ఆశీర్వాద సభకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రుల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో రైతులు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతు మేళాకు సంబంధించి లక్షలాది మందిగా ఆధునిక పద్ధతులు, వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా ఉంటే తెలిపే విధంగా ఇప్పటికే మేళాలో కూడా పూర్తి స్థాయిలో స్టాల్ ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రానుండడంతో పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా జరగనుంది రైతు మేళా కావచ్చు, రైతు ఆశీర్వాద సభ కావచ్చు? లక్షలాది మంది ఇప్పటికే ఖమ్మం నియోజకవర్గం నుంచి అదేవిధంగా మిగతా నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకోవటం జరుగుతుంది ఆ రోజు. మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం నుంచి లక్ష మందికి పైగా ఇక్కడికి ప్రజలు వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి చేరుకోవటం జరుగుతుంది. అంటే సుమారు నాకు తెలిసి 2 లక్షల పైనే ఇక్కడ జనాభా రావటానికి వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు రైతు ప్రభుత్వం, మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన వచ్చిన దగ్గర నుంచి రైతుల్ని ఎక్కడైనా సరే చిన్న ఇబ్బంది కూడా జరగకుండా వారికి ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా సహాయం ఉన్నా లేకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం మార్కెట్కి కానీ ఇతర మార్కెట్లలో కానీ ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతులు కళ్ళల్లో కూడా పోయి కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా ప్రభుత్వం కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యం మొక్కలు కూడా మరి ఆ రోజు కొనుగోలు చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి రేపు జరగబోయే రైతు ఆశీర్వాద సభలో కూడా 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా రైతులకి చేయబోతుంది. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు పెద్ద ఎత్తున రైతులకు ఉపయోగపడే అధునాతన పద్ధతుల్లో మరి ఎట్లా వ్యవసాయం చేసుకోవాలనేది మరి స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ 3 రోజుల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావటం, ఆ స్టాల్స్ని సందర్శించడం జరుగుతుంది. ఎలా ఉంది ఏంటి ఒకసారి చూద్దాం. ఒకసారి రైతు సభలు ఏర్పాట్లని వచ్చాం. కానీ మల్లు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా ఎంత వర్షం వచ్చినప్పటికి కూడా చినుకు వర్షం కూడా మనుషులు తడవకుండా బ్రహ్మాండంగా మరి టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ జర్మన్ టెక్నాలజీ ఉపయోగించి షెడ్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చెప్పండి, ఎంత మేర వస్తారు జనం రైతులకు సంబంధించి? దాదాపు 2 లక్షల మంది ఈ రైతు ఆశీర్వాద సభ రావడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మీరు చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే టోటల్గా ఏర్పాట్లన్నీ కూడా ఈ సాయంత్రానికి ఏర్పాట్లన్నీ కంప్లీట్ అవుతాయి. ఇప్పటికే ఆ స్టాల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రైతులు వేలాది మంది ఇప్పటికే ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం వ్యవసాయం చాలా బ్రహ్మాండ వ్యవసాయం జరిగింది. మరి పంట కూడా ప్రతి గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే ఈ కార్యక్రమాన్ని మరి చింతకాని మండలంలో ఈ మధుర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో, భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారు రేపు ఎల్లుండి 30వ తారీఖు నాడు ఈ ప్రాంతం రావడానికి ఏర్పాట్లన్నీ జరిగినాయి. ఈ నియోజకవర్గం కాకుండా జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ రావడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అలాగే రైతులకు ప్రజలందరికీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాం. మహిళా రైతులకు సంబంధించి ఎంతమంది వస్తారు? మహిళా రైతులు వచ్చేసి ఒక 60,000 నుంచి 70,000 మంది వరకు కూడా మహిళా రైతులు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ భారీ ఏర్పాట్లు చూస్తుంటే వర్షము సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి గారు రావడంతో పాటు
ఏవైతే నిధులు ఈరోజు విడుదల చేస్తున్నారో ఆ విడుదల చేసే వ్యక్తి కూడా ఈ మండలవాసి, ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఏ రైతుల కోసం అయితే పనిచేస్తుందో ఆ వ్యవసాయ శాఖ మంత్రి కూడా మన ఖమ్మం జిల్లా వాసి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సభను విజయవంతం చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు, రైతులకు, మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లుంది ఇక్కడ మహిళలు వచ్చే రైతులకు ఏర్పాట్లు ఎట్లు? సీఎం రేవంత్ రెడ్డి గారు 30వ తారీఖున ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా రైతు ఆశీర్వాద సభ, అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి. మరి పండగ అన్న వరి వేస్తే ఊరి అన్న ప్రభుత్వాన్ని, దండగన్న ప్రభుత్వాన్ని కూడా పండగ చేసి చూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మన అధికారంలో కూడా మరి రైతులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ పాల్గొనాలని, అదేవిధంగా ఈ వాతావరణం చూస్తే పండగ వాతావరణం లాగా ఉంది. కానీ ప్రతి ఇంటికి మన ఇంటి బంధు వచ్చినట్టుగా రైతన్నలు కూడా చాలా సంతోషంతో, ఎక్కువ మంది మహిళలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు రైతన్నల అన్నీ కూడా అందుకుంటున్నారు. కాబట్టి రైతన్నలు కూడా ఎక్కువ మంది రావాలని, అదేవిధంగా మహిళలను కూడా ప్రతి కార్యకర్తలు అందరం కూడా ఇది మన సభ అని జిల్లా వైజ్గా కానీ, అదేవిధంగా మన నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి కావడం మన అదృష్టంగా, మరి తన ఆధ్వర్యంలో కానీ, రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, మరి మన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సభను సక్సెస్ చేయాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, జిల్లాకు సంబంధించిన కమిటీలో ఉన్న నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా పర్యటన చేస్తున్నారు. రైతులకు కూడా అవగాహన కల్పించే విధంగా ఉంది. కాబట్టి రైతులు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రావాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా సిపి కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే అన్ని రకాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, మీటింగ్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఇక్కడ చూసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వారు కూడా చెప్తున్నారు. ఇక్కడ కెమెరాన్ గణేష్తో కిరణ్, చింతకారణం.